సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సులో భాగంగా 2023 సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్ 1.48 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రకృతి వైపరీత్యాల పరంపరకు చేరువైన మానవ సమాజం ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సులో భాగంగా మానవ సమాజం ముందున్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే, 1 మహావినాశనం, 2 ఉజ్వల భవిష్యత్తు. ఆ మహావినాశనం ఏంటి అంటే, ప్రస్తుతం మానవ సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థల యొక్క విధానాల వలన ఈ రానున్న 16 సంవత్సరాల్లో ఏర్పడిపోయే ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది. ఇది మహావినాశనం. ఈ మహావినాశనమే కాకుండా దీనికి విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏమిటంటే ఉజ్వల భవిష్యత్తు. ఈ మహావినాశనమే కాకుండా ఒక ఉజ్వల భవిష్యత్తు కూడా మానవ సమాజం ముందు ఉంది. అదేంటి అంటే, దైవీ ప్రణాళికలో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రానున్న 2 సంవత్సరాల్లో అంటే 2025 నాటికి భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది భూమి ఈ శతాబ్దం చివరి నాటికి స్వర్గంగా మారుతుంది. ఒక మహావినాశనం ఏంటంటే, ఇప్పుడున్న వ్యవస్థల యొక్క వలన, ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న విధానాల వలన, వ్యవస్థల వలన, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క విధానాల వలన 90% మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది రానున్న 16 సంవత్సరాల్లో. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, ఈ రానున్న 2 సంవత్సరాల్లోనే భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది ఈ శతాబ్దం చివరి నాటికి మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి మనిషి మృత్యువుని దాటి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఉజ్వల భవిష్యత్తు. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్కే ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం ఈ 2025 నాటికే ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పుల్ని చాలా స్పష్టంగా గుర్తిస్తామని చెప్పడం జరిగింది. ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారినప్పటికీ కూడా ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి అవసరమైన పరిస్థితులు ఈ 2025 నాటికే మనం స్పష్టంగా చూస్తామని చెప్పడం జరిగింది. అంచేత 2025 నాటికే ఈ భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అని ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వివిధ సంఘటనల ఆధారంగా వాటిని తెలియజేయడానికి తరచుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మహావినాశనం ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి పూజ్య గురుదేవులు ఇచ్చిన ఇంకొక భవిష్యవాణి ఏంటంటే, వినాశనం తీరుతుంది అన్నారు. 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. 2 ప్రక్కన జరుగుతున్నాయి. ఇటు మహావినాశకర పరిస్థితులు ఉన్నాయి, ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గురుదేవులు చెప్పడం ఏంటంటే, వినాశనం తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేలుకొని సత్యయుగ వాతావరణం తిరిగి వస్తుంది అన్నారు. అంచేత ఈ 2025 నాటికే ఆ సత్యయుగానికి సంబంధించిన లేదా భూమిని స్వర్గంగా మార్చడానికి సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మహావినాశకరమైన పరిస్థితులు కూడా భూమి మీద ఏర్పడి తీరుతాయి. ఎందుకంటే వినాశనం తీరుతుంది అన్నారు. ఆ వినాశకర పరిస్థితులు ఏర్పడినప్పుడే మానవ సమాజం యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఈ భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి. మరి అటువంటి వినాశక పరిస్థితులు ఏమన్నా ప్రస్తుతం మన ముందున్నాయా? ఏ విధంగా అయితే భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అని రకరకాల సంఘటనల ఆధారంగా దైవీ ప్రణాళికకు అనుకూలంగా ఉన్న సంఘటనల ద్వారా మనం దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి అటువంటి వినాశకర పరిస్థితులు ఏమన్నా ఇప్పుడు మానవ సమాజం ముందు ఉన్నాయా అంటే, పర్యావరణవేత్తలు చెప్తున్నది ఏంటి అంటే, ప్రస్తుతం ఆ వినాశకర పరిస్థితులు చాలా స్పష్టంగానే మానవ సమాజం ముందున్నాయి. ఈ వాతావరణ కాలుష్యం కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ వినాశకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనేక దశాబ్దాలు, సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచే ఆ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అంచనా ప్రకారం ఏంటంటే, ఈ వినాశకర పరిస్థితులు గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఈ వినాశకర పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాల యొక్క పరంపర ప్రారంభం అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా
గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే 1.5 డిగ్రీలకు చేరుకుందో ప్రకృతి వైపరీత్యాల యొక్క పరంపర ప్రారంభమైపోతుంది. అది మొదటి ఘట్టం ఈ వినాశకర పరిస్థితులకి శాస్త్రవేత్తలు తెలియజేసేది. పూజ్య గురుదేవులు లేదా మహాత్ములు, మాస్టర్కే లాంటి మహాత్ములు చెప్పడమే కాదు వినాశకర పరిస్థితుల గురించి. ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ వాతావరణ కాలుష్యం ఇలా పెరిగిపోతూ ఉంటే, గ్లోబల్ వార్మింగ్ ఇలా పెరిగిపోతూ ఉంటే ప్రకృతి వైపరీత్యాల్లో మానవ జాతి నశించిపోయే అవకాశం ఉందో, వాళ్ళు సమస్త దేవజాలం నశించిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ వినాశకర పరిస్థితుల యొక్క తొలిఘట్టం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే 1.5 డిగ్రీలకు చేరుకుందో ఇంకా ప్రకృతి వైపరీత్యాల పరంపర అలా ప్రారంభమైపోతుంది, ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనేది వాళ్ళు ఎప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దాని తదుపరి ఘట్టం ఏంటంటే వినాశకర పరిస్థితులకు సంబంధించి గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే 2 డిగ్రీలకు చేరుకుందో ఈ ప్రకృతి వైపరీత్యాలు నిత్యకృత్యంగా మారిపోతాయి. ఏదో మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అనావృష్టి వస్తుంది, అప్పుడప్పుడు అతివృష్టి వస్తుంది, లేదా అప్పుడప్పుడు ఒక అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, లేదా అంటువ్యాధులు ప్రబలుతాయి. అప్పుడప్పుడు జరిగేవి కాస్త ఇంకా డైలీ నిత్యకృత్యంగా మారిపోతాయి. ఏదో ఒక పెద్ద మేజర్ ప్రకృతి విపత్తుతోటి మనం సఫర్ అవుతూనే ఉంటాం ఎప్పుడు గ్లోబల్ వార్మింగ్ 2 డిగ్రీలకు చేరుకున్నప్పుడు. అది వాళ్ళు హెచ్చరించింది. అంచేత ఈ ప్రమాదాన్ని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఒక సుమారు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ 2000 సంవత్సరం తర్వాత దానికి సంబంధించిన సంఘటనలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతూ ఉండడం వల్ల ఒక 8 సంవత్సరాల కిందటే వీళ్ళు ప్రపంచ దేశాధినేతలందరూ కూడా 1992 నుంచే ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి, ఆ గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఉండడానికి చేపట్టవలసిన చర్యల గురించి వాళ్ళు రకరకాల చోట్ల సమావేశం అవుతూ చర్చించుకుంటూనే ఉన్నారు. 1992లో తొలిసారిగా బ్రెజిల్లో ఈ ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా ఈ పర్యావరణ విపత్తుల గురించి హెచ్చరిస్తూనే ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రయత్నం వల్ల 1992లోనే ఈ దేశాధినేతలందరూ కూడా బ్రెజిల్లోని రియో డి జనీరోలో సమావేశం అయ్యి ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి, కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి, రకరకాల చర్చలు చేయడం జరిగింది. 1997లో జపాన్లోని క్యోటోలో సమావేశం వాళ్ళు ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. 1990 స్థాయి కంటే కూడా ఉద్గారాలను మేము తగ్గించుకుంటాము అని అభివృద్ధి చెందిన దేశాలు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ 2012 వరకు ఆ క్యోటో ఒప్పందం ఉంది. 2012 తర్వాత 2015లో పారిస్లో ఈ ప్రపంచ దేశాధినేతలు అందరూ కలిసి సుమారు 190 దేశాలకు సంబంధించిన దేశాధినేతలందరూ సమావేశమై అమెరికా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్, ఇండియా ప్రధానమంత్రి, రష్యా ప్రెసిడెంట్, ఇలా అందరూ ప్రపంచ దేశాధినేతలందరూ ఈ గ్లోబల్ వార్మింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 1.5 డిగ్రీల కంటే మించకుండా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఇరుక్కుంటాం. కాబట్టి 1.5 డిగ్రీలకి మించకుండా మనం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టి 2030 నాటికి ఈ 2005 సంవత్సరంలో ఈ కాలుష్య ఉద్గారాలు ఏ స్థాయిలో అయితే విడుదల చేస్తుంది ప్రతి దేశం కూడా సుమారు ఒక 30-40% ఆ ఉద్గారాలను తగ్గించుకోవాలి అని వాళ్ళు ఒక పారిస్లో జరిగిన ఆ పర్యావరణ సదస్సులో వాళ్ళు ఒక ఒప్పందాన్ని కూడా వచ్చారు. పారిస్ ఒప్పందం అంటారు. 2015 పారిస్ ఒప్పందం అనేది అదొక క్యోటో ఒప్పందం నాకు ఒక ఫేమస్ ఒప్పందం. అది ఆ ఒప్పందం ప్రకారం 2030 నాటికి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా 2005లో ఏ దేశం ఎంత కాలుష్యాన్ని ఉద్గారం చేస్తుందో, విడుదల చేస్తుందో వాతావరణంలోకి, అంతకంటే సుమారు 30-40% వరకు తగ్గించుకోవాలని వాళ్ళు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే 1.5 డిగ్రీలకు చేరుకుందో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఇరుక్కుంటాం. దాన్ని ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ పెరగడాన్ని అదుపు చేయడం చాలా కష్టం అని వాళ్ళు 9 సంవత్సరాలకి, ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రిందటే గుర్తించడం జరిగింది. 2015లో ఒక ఒప్పందానికి కూడా రావడం జరిగింది. కానీ ఆ 2015 తర్వాత ఏ దేశమో కూడా ఈ ఒప్పందాన్ని పాటించడం లేదు. ముఖ్యంగా అమెరికా అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేయడం కూడా జరిగింది. అసలు పర్యావరణం యొక్క విపత్తులు లాంటివి లేనే లేవు, గ్లోబల్ వార్మింగ్ లేనే లేదు అన్నాడు ఆయన. ఈ కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తే జీడిపి తగ్గిపోతుంది, ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది అని ఏ దేశం కూడా పారిస్లో వాగ్దానాలు అయితే చేశారు తప్ప 2015లో ఏ దేశం కూడా ఈ కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నం చేయటం లేదు. ఆ 2015 నుంచి ఏటా కాలుష్య ఉద్గారాలు పెరుగుతున్నాయి తప్ప అసలు 2015 ఒప్పందం ఏంటంటే
2005 స్థాయి కంటే కూడా తగ్గించుకోవాలి వాళ్ళు, ఒక 30-40%. మన దేశం కానీ చైనా కానీ అన్ని దేశాలు కూడా అసలు తగ్గడం మాటది ఏముండేరు. 2015 తర్వాత కూడా ఏటా కాలుష్య ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. చివరికి ఏమైందంటే 2050 నాటికి ఈ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు దాటకుండా చేయాలనుకున్నారు వాళ్ళు. ఆ పారిస్ ఒప్పందంలో వాళ్ళ యొక్క అంచనా ఏంటంటే 2050 వచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలు దాటకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మనం చర్యలు చేపట్టి 2030 నాటికి 2005 స్థాయి కంటే కూడా ఒక 30-40% కాలుష్య ఉద్గారాలను తగ్గించుకోవాలి. అది ఒప్పందం. అంటే వాళ్ళ అంచనా ఏంటంటే మనం ఈ విధంగా కనుక 30-40% తగ్గించుకోగలిగితే 2050 నాటికి ఈ 1.5 డిగ్రీలకి గ్లోబల్ వార్మింగ్ చేరుకోదు, ఆ విధంగా మనం అదుపు చేయొచ్చు అనేది వాళ్ళ అంచనా. కానీ ఆ ఒప్పందాన్ని గత 8 సంవత్సరాలుగా ఏ దేశము పాటించకపోవడం వల్ల ఏమైంది అంటే ఈ 2023లోనే, అంటే గత సంవత్సరమే, లాస్ట్ ఇయరే 1.48 డిగ్రీలకి గ్లోబల్ వార్మింగ్ చేరుకుంది. ఆల్మోస్ట్ 1.5 డిగ్రీలకి చేరుకుంది. ఎప్పుడో 2050 నాటికి చేరుకోకుండా మనం దీన్ని నివారిద్దాం అనుకున్నారు ఈ ప్రపంచ దేశాల నేతలందరూ కూడా. ఆ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసింది అంటే ఆల్రెడీ వాళ్ళు 2050 నాటికి మనం నియంత్రించాలి అనుకున్న ఆ టార్గెట్ కాస్త 2023 నాటికి రీచ్ అయిపోయింది గ్లోబల్ వార్మింగ్. అంతేకాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాల పరంపరలో తదుపరి ఘట్టం అనుకున్నాం. మొదటి ఘట్టం ఏంటంటే ఆ డేంజర్ స్థాయి ఏంటంటే 1.5 డిగ్రీలు. ఆ తర్వాత అతి తీవ్ర స్థాయి, ప్రమాదకరమైన స్థాయి ఏంటంటే 2 డిగ్రీలు. ఆ 2 డిగ్రీలను కూడా లాస్ట్ ఇయర్ నవంబర్ 15న గ్లోబల్ వార్మింగ్ 2 డిగ్రీలకు కూడా చేరుకుంది. 2.06 డిగ్రీలకు చేరుకుంది. చేత ఆ నెక్స్ట్ ఆ ఘట్టానికి కూడా, ఈ ప్రకృతి వైపరీత్యాల నెక్స్ట్ ఘట్టానికి కూడా లాస్ట్ ఇయర్ అంకురార్పణ జరిగింది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎంత వేగంగా పెరుగుతుంది ఇటీవలంటే ఈ మానవ సమాజం యొక్క ఆ జీవిత విధానం వలన, మానవ సమాజం యొక్క అతి వినియోగం వలన ప్రకృతిలో ఆ కాలుష్యం విపరీతంగా విడుదలవుతూ ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ఎంత వేగంగా పెరుగుతుంది అంటే 2020 జూలైలో ఐక్యరాజ్య సమితి ఆ ప్రపంచ వాతావరణ సంస్థ ఇచ్చిన ఒక నివేదికని రిలీజ్ చేసింది. ఆ ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా కేంద్రంగా నడుస్తుంది. ఆ బ్రిటన్కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్తల యొక్క నేతృత్వంలో ఆ ప్రపంచ వాతావరణ సంస్థ వేసిన అంచనాని 2020 జూలైలో ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2020 జూలైలో ఇచ్చారు, కరోనా వైరస్ టైంలో. 2020-2024 మధ్యలో గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకి చేరుకునే అవకాశం 20% ఉంది అన్నారు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకి మించకుండా ఉండడానికి ప్రపంచ దేశాలని ప్రయత్నం చేస్తున్నాయి. 2050 నాటికి చేరుకుంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ ఎవరో కూడా పారిస్ ఒప్పందాన్ని పాటించడం లేదు. కాబట్టి ఈ 2020-2024 మధ్యలోనే ఏదో ఒక టైంలో ఈ 1.5 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఒక 20% ఉంది అని వాళ్ళు అంచనా వేశారు. ఆ భవిష్యత్తులో ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు 4 సంవత్సరాల క్రిందట వాళ్ళు ఇచ్చిన అంచనా ఏంటంటే 3.5 సంవత్సరాల క్రిందట ఆ 2020 అంటే అప్పటితో స్టార్ట్ అయ్యి 2024 4 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరుకునే ఛాన్స్ ఎంత ఉంది అంటే 20% ఉంది అన్నారు. అంతేకాకుండా ఆ 20% అనుకున్నది 100% అయిపోయింది. 2023 నాటికి 1.48 అంటే మనం రౌండప్ చేస్తే 1.5, ఆల్మోస్ట్ 1.5 సగటు, సంవత్సరం మొత్తం మీద సగటు. అది వాళ్ళు 20% అనుకున్నారు, 100% 2023కే జరిగింది. ఇంకొక అంచనా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 2020లో ఈ 2020-2024 మధ్యలో గ్లోబల్ వార్మింగ్ ఏదో ఒక నెల రోజులు మొత్తం మీద 1.5 డిగ్రీలు దాటే అవకాశం 70% ఉంది అన్నారు. అంటే గ్లోబల్ వార్మింగ్ ఒక సంవత్సరం మొత్తం మీద సగటు చూస్తారు. ఒక నెలలో ఒక రోజున 1% ఉండొచ్చు, ఒక రోజున 2% ఉండొచ్చు. సరాసరి 1.5 సంవత్సరం మొత్తం మీద జరిగితేనే అది సగటుని లెక్కేస్తారు. గ్లోబల్ వార్మింగ్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని. 2023లో ఎంత ఉంది అంటే సగటున 1.48 డిగ్రీలు ఉంది, సెంటిగ్రేడ్ డిగ్రీలు. అవి అంటే ఆల్మోస్ట్ 1.5. కానీ 4 ఏళ్ల కింద 3.5 ఏళ్ల కిందట వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే శాస్త్రవేత్తలు సంవత్సరం మొత్తం మీద కాకుండా ఒక నెల మొత్తం మీద, ఒక నెల సగటు 1.5 డిగ్రీలు
ఉండే అవకాశం గ్లోబల్ వార్మింగ్ 70% ఉంది అన్నారు. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఒక నెల కాదు 86 రోజుల పాటు ఆ గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైంది. వాళ్ళు 70% అనుకున్నారు. 100% ఏం జరిగింది అంటే నెల కాదు 30 రోజులు కాదు 86 రోజుల పాటు గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైంది. అంటే శాస్త్రవేత్తలు యొక్క అంచనాల కంటే కూడా చాలా వేగంగా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. ఈ గ్లోబల్ వార్మింగ్ 2015లో తొలిసారిగా 1 డిగ్రీ దాటింది. అప్పటి వరకు ఈ గ్లోబల్ వార్మింగ్ని సుమారు 150 సంవత్సరాల క్రిందట ఉన్న, అంటే ఈ పారిశ్రామికంగా యుగం ప్రారంభం అవ్వకముందు బ్రిటన్లో ప్రారంభమైంది మొట్టమొదటిగా. 1850కి ముందు వాతావరణంలో ఎంత వేడి ఉంది, ఏ రోజున ఎంత ఉంది, జనవరి 1న ఎంత ఉంది, జనవరి 26న ఎంత ఉంది, ఇలా చూస్తారు. ఆ జనవరి 1ని ఇప్పుడు ఉన్న టెంపరేచర్తో పోలుస్తారు. ఆ 1850లో ఉన్న టెంపరేచర్ని ఇప్పుడుతో ఉన్న పోల్చి ఆ 365 రోజులను ఆ విధంగా వాళ్ళు లెక్కగట్టి ఇంత పెరిగింది అనేది లెక్కిస్తారు. 2015లో తొలిసారిగా ఏమైంది అంటే గ్లోబల్ వార్మింగ్ ఒక రోజున 1 డిగ్రీ కంటే ఎక్కువ వచ్చింది. అప్పటి వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ 1 డిగ్రీ కంటే తక్కువ ఉంది. అంటే 1 డిగ్రీకే ఎంత తేడా వచ్చేస్తుంది అనుకోవచ్చు మనం. మన బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. 1 డిగ్రీ పెరిగినా చాలా ప్రమాదం వచ్చేస్తుంది. సెంటిగ్రేడ్స్లో అయితే 35 డిగ్రీలు, సెంటిగ్రేడ్స్లో ఫారెన్హీట్లో చూస్తే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఒక 98 కాస్త 100 దాటేస్తుంది. 100 దాటింది అనుకోండి మన బాడీ టెంపరేచర్, ఇంకే పని చేయలేని స్థితిలో ఉంటాం. 2 డిగ్రీలు దాటితే 1.5 డిగ్రీలు దాటితే అంటే ఒక 4 డిగ్రీలు వస్తే 108 డిగ్రీల దూరం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాం? 105 డిగ్రీలు వస్తే ఇంకా ప్రమాదం, ఉంటామో ఉండమో తెలియదు. అంచేత 1 డిగ్రీ పెరిగినా 1.5 పెరిగినా 2 పెరిగినా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో భూమి యొక్క వాతావరణం ఉంటుంది. భూమి మీద ఉండే జీవజాలం యొక్క వాతావరణంలో ఉంటుంది. తొలిసారిగా 2015లో 1 డిగ్రీ దాటినప్పుడే కామన్ మ్యాన్ పట్టించుకోడు, మిగతా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పట్టించుకోరు. కానీ పర్యావరణ రంగంలో ఉన్న వాళ్ళు నెత్తినరు కొట్టేసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ 1 డిగ్రీ దాటేస్తుంది అని చాలా చాలా ఆందోళన పడ్డారు శాస్త్రవేత్తలు అందరూ కూడా. పర్యావరణ రంగంలోని ఆ కార్యకర్తలు కానీ ఆ స్వచ్ఛంద సేవకులు వీళ్ళందరూ కూడా, ఇటు శాస్త్రవేత్తలు కూడా 1 డిగ్రీని దాటడాన్ని చాలా ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళు చాలా విపరీతంగా పట్టించుకున్నారు దాన్ని. ఒక రోజే జరిగింది ఇంతకీ 2015లో. ఇప్పుడు అది రోజువారీ ఆ మినిమం 1 డిగ్రీ ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు అది నిత్యకృత్యంగా మారిపోయింది. అంతేకాకుండా 1.5 డిగ్రీలు 2 డిగ్రీలు ఆ డేంజర్ మార్కును కూడా దాటేస్తుంది ఆల్రెడీ ఆ గ్లోబల్ వార్మింగ్. 1.5 డిగ్రీల చొప్పున 86 రోజులు ఉంది గత సంవత్సరం. ఆ 2 డిగ్రీలు కూడా 2 రోజులు ఉంది. నవంబర్ 17, 18 కూడా 2 డిగ్రీలు దాటేస్తుంది గ్లోబల్ వార్మింగ్. ఆ నవంబర్ 17 అందుకునే మానవజాతి చరిత్రలో దుర్దినం అంటారు పర్యావరణవేత్తలు. తొలిసారిగా ఆ డేంజర్ మార్క్కి గ్లోబల్ వార్మింగ్ చేరుకుంది కాబట్టి 2023 నవంబర్ 17ని ఒక ప్రత్యేక దినంగా వాళ్ళు పట్టించుకుంటారు. మరి గ్లోబల్ వార్మింగ్ ఇలా పెరిగిపోతూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి అనే దానికి ఏంటి ప్రూఫ్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క రిపోర్టే. 2022 లాస్ట్ ఇయర్ ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 1970-2000 సంవత్సరం మధ్యలో ఈ ప్రకృతి విపత్తులు ఏటా 90 నుంచి 100 వరకు ఏర్పడేవి. ఈ ప్రకృతి విపత్తులు అంటే అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫాన్లు, అంటువ్యాధులు, అగ్ని ప్రమాదాలు, రసాయన ప్రమాదాలు, కొండ చర్యలు విరిగిపడి అధిక జన నష్టం జరగడం, ఇలాంటి ఈ ప్రకృతి విపత్తులు ఏటా ఎన్ని జరిగేవంటే 90 నుంచి 100 ఉండేవి. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జరిగేవంటే సంవత్సరానికి 100 జరిగేవి 2000 సంవత్సరం వరకు కూడా. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే పెరగడం మొదలైందో 2000 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే ప్రకృతి విపత్తులు 2015 వచ్చేసరికి ఏటా 400 జరగడం మొదలైంది. క్రిందటి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి యొక్క రిపోర్టు ప్రకారం 426 ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. ఇప్పుడు 1.5 డిగ్రీలకి చేరుకుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన అంచనా ఏంటంటే గత సంవత్సరం 560 ప్రకృతి విపత్తులు జరుగుతాయి అని. ఆల్రెడీ ప్రకృతి విపత్తులు యొక్క ఆ సంఖ్య 4 రెట్లు అయిపోయింది, 5 రెట్లు అయిపోయింది ఇప్పటికే. ఈ 1.5 డిగ్రీలకి దాటితే ఏమవుతుందంటే అవి ఇంకా వాటి తీవ్రత పెరుగుతుంది, ఆ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎంత వినాశనం జరిగినా మనం ఎందుకు పట్టించుకోవట్లేదంటే అందరికీ ఎఫెక్ట్ ఉండట్లేదు.
ఈ పర్యావరణవాదులు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మానవ సమాజంలో 50% మందికి ఆ ప్రకృతి వైపరీత్యాల యొక్క నొప్పి తెలిసినప్పుడే వాళ్ళు మేల్కొని ఈ రాజకీయ నాయకులకి ఈ విధానాలను మార్చుకునేలాగా ఉద్యమిస్తారు. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందండి? వైపరీత్యాలు పెరిగినప్పుడు. చేత ఈ భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ఎప్పుడు ప్రాచుర్యాన్ని పొందుతాయి అంటే ఆలోచన విప్లవం రావాలని చెప్పారు మాస్టర్కే. మన యొక్క ఆలోచన విధానం మారాలి, మేధావుల యొక్క ఆలోచన విధానం మారాలి, మన పాలకుల యొక్క ఆలోచన విధానం మారాలి, సామాన్య ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయో వాటి యొక్క ప్రభావం మన మీద మన జీవితంలో ఎప్పుడైతే ఉందో సహజంగానే ఈ వ్యవస్థలు మారాలని మనం కోరుకుంటాం. ఆ విధంగా మన యొక్క కోరిక మన పాలకుల యొక్క విధానాలను మార్చుకోవడానికి వాళ్ళని ప్రేరేపిస్తాయి. మార్చుకునేలాగా వాళ్ళని ప్రజలు ఉద్యమిస్తారు ఆ విధానాలు మార్చుకునేలాగా. అంచేత ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏమవుతుందంటే ఒక దైవీ ప్రణాళిక ప్రకారం ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ పెరిగి ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ఏర్పడినప్పటికీ కూడా సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కోవడం వల్ల మనలోని ఆ దైవీ శక్తులు మేల్కోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి విధానాలకి రూపకల్పన జరిగి భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలకి, మనం హాయిగా జీవించే వ్యవస్థలకి ప్రాచుర్యం లభిస్తుంది. అంచేత ఆ విధంగా జరగాలి అని కూడా కోరుకుందాం. జై గురుదేవ.